లేచావా తల్లి? కొంచెం త్వరగా ఫ్రెష్ అయ్యి రావా? నీకోసమే వెయిటింగ్. మన ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం. సారీ అత్తయ్య, రేపటి నుంచి త్వరగా లేస్తాను. అయ్యో, దానికి సారీ ఎందుకమ్మా? ఇక్కడ నీకు ఇవన్నీ కొత్త కదా, మెల్లిగా అలవాటు చేసుకుందువులే. అవును, నీకు వంటొచ్చా? రాకపోయినా ఏం పర్వాలేదు, నేను నేర్పిస్తా, ఓకేనా? ఏంటమ్మా ఎప్పుడు చూసినా నా దగ్గరే కూర్చుంటావు? వెళ్ళి వాడితో కొంచెం సరదాగా మాట్లాడొచ్చు కదా. లలిత, నీ బట్టలు కూడా తెచ్చేస్తే వాషింగ్ మిషన్లో వేసేస్తానమ్మా. నా బట్టలు సెపరేట్గా వాష్ చేసుకుంటాలే అత్తయ్య. అయ్యో, అదేంటమ్మా అలా అంటావు? ఇంట్లో అందరి బట్టలు ఉతికే వాషింగ్ మిషను ఇంట్లో కోడలి బట్టలు ఉతికనని చెప్తుందా ఏంటి? నువ్వే చేసావా తల్లి? ఎలా ఉందో చెప్పండి అత్తయ్య. అయ్యో, కొంచెం ఉప్పు ఎక్కువైందమ్మా. చూసుకోలేదు అత్తయ్య. అయ్యో పర్వాలేదమ్మా, ఇప్పుడు ఏమైంది? నీకు రాకపోయినా ట్రై చేసావు కదా. ఈసారి ఈ రెసిపీ ఎలా చేయాలో నేనే చెప్తాను, ఓకేనా? లలిత, అమ్మతో మాట్లాడుతున్నావా? మాట్లాడు మాట్లాడు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కదానివే ఏం చేస్తున్నావమ్మా? బోర్ కొడుతుంది అత్తయ్య. లూడో ఆడుకుందామా? అత్తయ్య, మీ అబ్బాయి నాకు శారీ తీశారు, ఎలా ఉంది? శారీ చాలా బాగుందిరా, నీకు చాలా బాగుంటుంది. కలర్ కూడా నీకు భలే సెట్ అవుద్ది. నీకు నచ్చదేమో అనుకున్నాను అత్తయ్య. కట్టుకునేది నువ్వైతే నాకెందుకమ్మా నచ్చడం? ఏమైంది తల్లి అలా ఉన్నావు? అంటే అమ్మని నాన్నని బెంగగా ఉందా? అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తావా? సరే, నేను వెళ్ళివాడికి చెప్పనా? నేను వెళ్తాలే అత్తయ్య. ఒక్కదానివే ఎలా వెళ్తావమ్మా? అదే మీ అమ్మ నాన్న అయితే ఇలా ఒంటరిగా పంపిస్తారే చెప్పు. నేను వెళ్ళివాడికి చెప్తాను, మీ ఇద్దరికి ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు ఉండిరండి. చిన్నప్పటి నుంచి అక్కడే కదమ్మా పెరిగావు. సడన్ గా ఇక్కడికి వచ్చేస్తే నీకు బెంగగా ఉంటుంది, వాళ్ళకి బెంగగా ఉంటుంది. ఏంటి తల్లి, ఇద్దరు కలిసి అలా బయటకు వెళ్ళి తిరిగి రావచ్చు కదా. నువ్వు అడగవు, వాడు తీసుకువెళ్ళడు. ఇద్దరికి ఇద్దరే. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతారు చెప్పు? ఇదిగో ఈ పాలు తాగు, నాకు కలిపిస్తావు, నువ్వు మాత్రం తాగవు. నైట్ డ్రెస్ లా వేసుకో, దానిదేముంది, నేనే నైటీలు వేసుకుంటున్నా. సరే వదిన, వెళ్ళిరండి. ఈవిడొక్కతిరా, ఎప్పుడు చూడు కోడలి గురించి వంకలు చెప్పడమే.